మీరు చాలా ఇంటర్నేషనల్ ప్రదర్శనలు గూడా ఇచ్చారు కదా! ఏ ఏ దేశాల్లో మీరు ఇప్పటి వరకు నాట్య ప్రదర్శనలు ఇచ్చారు? మొన్న ఇటీవల అంటే 2 డేస్ బ్యాకే వచ్చాను. మారిషియస్ వెళ్ళడం జరిగింది. అక్కడ ముఖ్యంగా చెప్పాలంటే 2 పెర్ఫార్మెన్సెస్ చేశాను హార్డ్లీ 4 డేస్ లో. ఒకటి ఫస్ట్ అక్కడ ఉన్న తెలుగు కల్చరల్ సెంటర్ కి చేశాను. అదైతే పరమానందం. మన వాళ్ళని చూసే సంతోషం అనేది అది వేరు. అందులో ఇంకొక దేశంకి వెళ్ళినప్పుడు మన వాళ్ళని చూసి ఆ సంతోషమే వేరు. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే 7 తరాల ముందు వెళ్ళిన వాళ్ళు అక్కడ సెటిల్ అయ్యి అక్కడ పెద్ద పెద్ద పొజిషన్స్ కి వెళ్ళి ఎదిగి అయినా మన సంప్రదాయాలు మన కళలని మర్చిపోకుండా ఒక సంస్థని స్థాపించుకొని ఇక్కడి నుంచి మన వాళ్ళని పిలిపించుకొని పెర్ఫార్మెన్సెస్ ఇప్పించుకోవడం, ఆ సంస్కారం అయితే నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాళ్ళకి. పక్క రోజు తర్వాత నెక్స్ట్ డే ఇండియన్ హై కమిషన్ లో పర్ఫామ్ చేయడం జరిగింది. అక్కడ ఆ కంట్రీ యొక్క ప్రెసిడెంట్ వారి సతీమణి ఇద్దరు వచ్చి ఆ పర్ఫార్మెన్స్ ని చూశారు. నాకు ఆ పర్ఫార్మెన్స్ లో నాకు బాగా నచ్చింది ఏంటంటే వాల్మీకి రామాయణం నుంచి శ్లోకాలు తీసి చేశాను. ఎంత ఆసక్తితో చూశారు, ఎంత ఒక ఆరాధనా భావంతో చూశారు, చాలా బాగా అనిపించింది. అది కాకుండా చాలా దేశ విదేశాలలో ప్రదర్శనలు అయితే ఇస్తూ ఉన్నాను. అమెరికాలో, యూరోప్ లో, ఆస్ట్రేలియా, సింగపూర్, నేపాల్, జర్మనీ, దాదాపు చాలా కంట్రీసే తిరిగాను అనుకోండి. దేవుడి దయ వల్ల చాలా ప్లేసెస్ లోనే ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళకి ప్లస్ అక్కడ ఉన్న లోకల్స్, అక్కడ దేశం వాళ్ళకి కూడా ప్రదర్శనలు ఇవ్వడం అనేది బాగా విరివిగానే చేశారు.